ఓం శ్రీ మాత్రే నమః. జూలై నెల ఆగస్టు నెలలో మిథున రాశి వారి జాగ్రత్త. వీరితో చాలా డేంజర్. దూరం పెట్టండి. రాత్రికి రాత్రే మారబోతున్న తలరాత. ఈ ఒక్క తప్పు అసలు చేయకండి. అసలు ఈ మిథున రాశి వారు జూలై మరియు ఆగస్టు నెలలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వీడియోని మాత్రం చివరి వరకు తప్పకుండా చూడండి. జూలై మరియు ఆగస్టు నెలల్లో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా మీరు కలిసే వ్యక్తులు అలాగే మీరు మాట్లాడే మాటలు కూడా ఎంతో ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ 2 నెలల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మొదటగా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తి జాతకం వేరు, ప్రతి ఒక్కరి జీవిత పరిస్థితులు కూడా వేరే. అందువలన ఈ విషయాలు సాధారణ జ్యోతిష దృష్టితో మాత్రమే వినండి. మీ యొక్క వ్యక్తిగత నిర్ణయాలను ఆలోచించి తీసుకోవడం ఎప్పుడూ కూడా ఉత్తమం. జూలై నెలలో మీకు కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు, ఉద్యోగంలో కొన్ని బాధ్యతలు రావచ్చు, వ్యాపారంలో కొత్త పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని కూడా వెంటనే నమ్మకుండా పూర్తిగా పరిశీలించడం మంచిది. ముఖ్యంగా డబ్బు, పెట్టుబడులు, భాగస్వామ్యాలు లేదా పెద్ద పెద్ద ఒప్పందాల విషయంలో తొందరపడకండి. ఈ సమయంలో మీ చుట్టూరు ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కూడా మీ యొక్క శ్రేయస్సును కోరుకుంటారని మాత్రం అనుకోవద్దు. కొందరు మీ యొక్క విజయాన్ని చూసే అసూయపడే అవకాశం ఉంటుంది. అందుకే మీ యొక్క వ్యక్తిగత విషయాలు, ఆర్థికపరమైన వివరాలు లేదా భవిష్యత్ ప్రణాళికలను అందరితోనూ కూడా పంచుకోవడం మీరు తగ్గించాల్సి ఉంటుంది. నమ్మకమైన వారితో మాత్రమే మాట్లాడండి. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి కూడా కనిపించవచ్చు. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా ప్రశాంతంగా మాట్లాడండి. కోపంతో తీసుకునే నిర్ణయాల తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశం అయితే ఉంటుంది. సహనం మీకు పెద్ద బలం అవుతుంది. ఆగస్టు నెలలో పరిస్థితులు అనేవి క్రమంగా మెరుగుపడే సూచనలు కూడా మీకు కనిపించవచ్చు. గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదలవచ్చు. ఉద్యోగంలో మీ యొక్క కష్టానికి గుర్తింపు రావచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు లేదా మంచి మంచి అవకాశాలు దొరకవచ్చు. అయితే విజయం వచ్చినప్పుడు కూడా వినయాన్ని కోల్పోవద్దు. ఈ 2 నెలలలో ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. సరి అయిన నిద్ర, సమయానికి భోజనం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే కొంత సమయం మీకోసం కేటాయించండి. ఈ కాలంలో మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఎటువంటి పుకార్లు, అపోహలు లేదా ఇతరుల మాటలు విని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. నిజాలు తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. ఇదే మీకు అనవసరమైనటువంటి సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది. మీ శ్రమ, క్రమశిక్షణ, తెలివైన నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను తీసుకురాగలవు. ఎవరి మాటకైనా వెంటనే ప్రభావితం కాకుండా మీ యొక్క లక్ష్యం పైన దృష్టి పెట్టండి. మీకు అనుకూలమైన సమయాన్ని మీరు మీ యొక్క కృషితో మరింత విలువైనదిగా కూడా మార్చుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ అయితే చెయ్యండి. జూలై నెల చివరి భాగం నుండి ఆగస్టు నెల వరకు కూడా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే కనిపిస్తాయండి. చాలా రోజులుగా కూడా నిలిచిపోయిన పనులన్నీ కూడా ఒకేసారి కదలడం ప్రారంభమవుతుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది. కానీ అదే సమయంలో కొన్ని పరీక్షలు కూడా మీకు ఎదురుకాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావచ్చు. అటువంటి సందర్భాల్లో ఓపికగా ఆలోచించడం చాలా అవసరం. ఈ కాలంలో కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. వారిలో కొందరు మీకు మంచి అవకాశాలు తీసుకొస్తారు. అయితే అందరినీ ఒకేలాగా నమ్మడం మంచిది కాదు. ఎవరికైనా డబ్బు ఇవ్వడం, వారి మాట నమ్మి పెద్ద పెట్టుబడులు పెట్టడం లేదా ముఖ్యమైన పత్రాలపైన సంతకాలు చేయడం కూడా ముందు పూర్తిగా పరిశీలించండి. నమ్మకం మంచిదే, కానీ జాగ్రత్త మరింత మంచిది. ఉద్యోగాలు చేసేవారికి సమయం కొంత ఒత్తిడిగా కూడా అనిపించవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కూడా రావచ్చు. పని ఎక్కువగా ఉందని నిరుత్సాహపడకుండా క్రమశిక్షణతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారస్తులు ప్రతి నిర్ణయాన్ని లెక్క చేసి తీసుకోవాలి. లాభం కనిపించిందని తొందరపడి పెట్టుబడి పెట్టకండి. మార్కెట్ పరిస్థితులు, ఒప్పందాలు, భాగస్వామ్యాలను జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న పొరపాటు కూడా తర్వాత ఇబ్బందులు కలిగించవచ్చు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ మాటలను మృదువుగా ఉంచండి. కోపంలో మాట్లాడిన ఒక్క మాట బంధాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క సలహా తీసుకోవడం, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడడం కూడా చాలా మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను నియంత్రించండి. అవసరమైన వాటికే ప్రాధాన్యతనివ్వండి. పొదుపు అలవాటు పెంచుకోండి. అనుకోని ఖర్చుల
వచ్చే అవకాశం ఉండడంతో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ చాలా అవసరం. సరిపడా నిద్ర, సమతుల్య ఆహారం, తగినంత నీరు, తేలికపాటి వ్యాయామం మీకు ఉపయోగపడతాయి. ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే కొంత విశ్రాంతి తీసుకోవడం కూడా ముఖ్యం. ప్రేమ, దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుమానాలకు అవకాశం ఇవ్వకుండా స్వల్పంగా మాట్లాడండి. నిజాయితీతో కూడిన సంభాషణ చాలా సమస్యలను తగ్గించగలుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం క్రమశిక్షణ పరీక్షించే కాలం కావచ్చు. చదువుపైన దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా లేదా ఇతర దృష్టి మళ్లించే అంశాలకు సమయం పరిమితం చేయడం చాలా మంచిది. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏ వార్త విన్నా, ఏ సమాచారం వచ్చినా వెంటనే నమ్మే నిర్ణయం తీసుకోకండి. నిజానిజాలు తెలుసుకుని అవసరమైతే అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు సాగండి. ఆగస్టు నెల మధ్య భాగం నుండి పరిస్థితులు అనేవి క్రమంగా అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ కృషికి గుర్తింపు రావచ్చు. కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు. ఆత్మవిశ్వాసంతో పాటుగా వినయం కూడా కొనసాగిస్తే మంచి ఫలితాలు అయితే మీరు పొందవచ్చు. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. మిథున రాశి వారికి సహజంగా చురుకుతనం, తెలివితేటలు, కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి అధికంగా ఉంటాయి. మీరు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఆలోచించకుండా కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఇష్టపడతారు. మాటల్లో చాకచక్యం, పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించే నైపుణ్యం వీరి యొక్క ప్రత్యేకత. మిథున రాశి వారు సాధారణంగా స్నేహపూర్వకంగా ఉంటారు. కొత్త వ్యక్తులతో సులభంగా కలిసిపోతారు. తమ యొక్క సంభాషణతో ఎదుటి వారిని ఆకట్టుకునే గుణం కూడా వీరు కలవారుగా ఉంటారు. ఏ విషయాన్నైనా త్వరగా అర్థం చేసుకుని తమ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. మీరు ఒకే పనిలో ఎక్కువ కాలం ఉండడం కంటే కూడా కొత్త అవకాశాలు, కొత్త అనుభవాలను ఇష్టపడుతూ ఉంటారు. అందుచేత మీడియా, బోధన, మార్కెటింగ్, సేల్స్, రచన, వ్యాపారం, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో మంచి ప్రతిభ చూపగలుగుతారు. కుటుంబం విషయాల్లో ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు తమ యొక్క భావాలను పూర్తిగా వ్యక్తం చేయలేరు. స్నేహితుల కోసం ఎంతటి సహాయం చేయడానికైనా సరే వీరు సిద్ధంగా ఉంటారు. అయితే ఎవరి నమ్మకాన్నైనా సులభంగా పొందినా ఒకేసారి మోసం జరిగితే మళ్ళీ నమ్మడానికి సమయం తీసుకుంటారు. డబ్బు సంపాదించే తెలివి వీరికి ఉంటుంది, కానీ కొన్నిసార్లు ఆకస్మిక ఖర్చులు లేదా కొత్త విషయాలపైన ఆసక్తితో ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సరైన ఆర్థిక ప్రణాళికతో మంచి స్థిరత్వాన్ని వీరు సాధించగలుగుతారు. ప్రేమ విషయాల్లో మిథున రాశి వారు నిజాయితీని, పరస్పర అవగాహనను కూడా కోరుకుంటూ ఉంటారు. తమతో మాట్లాడే తమ యొక్క ఆలోచనలు గౌరవించే భాగస్వామిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సంబంధాలు విసుగురాగకుండా కొత్తదనాన్ని వీరు కోరుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.